ఎస్ఐ భార్య జ్యోతి కలెక్టరేట్లో మెట్ల మీద కూర్చొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. నా భర్త ఎస్ఐ జాలా మహేందర్ ముగ్గురు పిల్లల తల్లి అయిన మరొక వివాహిత వసంత ఎక్సైజ్ కానిస్టేబుల్తో అక్ర సంబంధం పెట్టుకున్నారని తనకు న్యాయం చేయాలని కూడా చూస్తున్నారు. లేకపోతే తనకు కారుణ్య మరణానికన్నా అనుమతి ఇవ్వండి అని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలు కూడా అల్లారు ముద్దుగా ఉన్నటువంటి ఇద్దరు కవల పిల్లలతో కలిసి తల్లితో కలిసి కూడా ఆ కలెక్టరేట్ ఆవరణకు చేరుకుంది. బ్యానర్ కూడా మనం చూస్తున్నాం. ఆ భర్త ఫోటో, అదేవిధంగా ఎవరైతే వివాహిత ఉన్నదో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వసంత ఇద్దరి ఫోటోలను కూడా వేసింది. తనకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏందమ్మా ఏంటి? భర్త జాలా మహేందర్ అని ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నారు సార్. నన్ను కానీ ఈయనకి నా భర్తకి బురుగుల వసంత అని ఎక్సైజ్ కానిస్టేబుల్, ఆమె ఒక వివాహిత ముగ్గురు పిల్లల తల్లి సార్. ఆమె నా భర్త కలిసి ఒక దగ్గరే ఉంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డుగా ఉన్నామని నన్ను నా పిల్లలు. గతంలోనే ఈ విషయం పైనే మీరు డీజీపీని కలవడం జరిగింది, అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కానీ మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు రావట్లేదు, మార్పు రావట్లేదు సార్. అసలు వాళ్ళ వాటిలలో ఎట్లా అంటే మార్పు, వాళ్ళు బద్దగించిన వాళ్ళంట వాళ్ళకు ఎటువంటి మార్పు రావట్లేదు. ఇట్లాంటి వీటికైతే ఉరి శిక్షలు ఉండవు కదా సార్. ఇల్లీగల్ పెట్టుకున్నంత మాత్రాన, భార్యను టార్చర్ చేసినంత మాత్రాన ఇలాంటి వాటికైతే ఉరి శిక్షలు ఉండవు అని ఆమె చెప్తుంది. ఇట్లాంటి వాటికి ఉరి శిక్షలు అయితే ఉండవు. ఉండండి, పోతే పోండి, మేము మాత్రం చంపేస్తాము, చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్, చంపుతామంటున్నారు. ఏంటమ్మా మరి పిల్లల పరిస్థితి? పిల్లలు ఏమంటారు? అదే అసలు ఏం తెలియట్లేదు సార్. అసలు ఏం తెలియకనే నన్ను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నన్ను నష్టపరిచారు. అసలు మాకు బతకాలనే ఆశ కూడా లేదు. వాళ్ళు బతకనివ్వరు కూడా. వాళ్ళు చాలా రకంగా నన్ను మానసికంగా చాలా కృంగదీస్తున్నారు. బతకనివ్వట్లేదు సార్. వాళ్ళ చేతిలో చచ్చిన దానికంటే నేను మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ అడుగుతున్నాను సార్. వాళ్ళని బతకనివ్వరు సార్. నన్ను వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. నా భర్తను వదలట్లేదు. తన అల్లుడు ఈ విధంగా చేస్తారు, ఒక బాధ్యత గల హోదాలో ఉన్నామని పెళ్లి చేసాం, కట్న కానుకలు కూడా ఇచ్చామని తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఏంటి సార్ ఇది? నా బిడ్డని, నా పిల్లలని నేను పిల్లలేరు వదిలేస్తా అంటే నేను సర్వం అమ్ముకొని, నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి, నేను పిల్లలను పెట్టి, నేను చదువుకొని, ఇంతవరకు ఒక అంగి లేదు వాళ్ళకు, ఒక తిండి లేదు, ఒక పాల డబ్బా లేదు, ఒక డ్రైవర్ లేదు, ఏది లేదు. వాళ్ళని చూడడు, పెట్టాడు. ఎందుకు ఇలా చేస్తుంది? ఏమర్థం కదా సార్, ఏమర్థం. ఎందుకు అని అంటే నాకు ఇష్టం లేదు, నాకు వద్దు. మరి ఎందుకు చేసుకున్నాడు? చేసుకున్నా, ఇప్పుడు వద్దు. తనకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా కలెక్టరేట్ ఆవరణలో ఈ విధంగా ఫ్లెక్సీ పట్టుకొని కూడా ఆ నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకు న్యాయం చేయాలని కూడా ఎస్ఐ భార్య జ్యోతి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.